హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో యోగాకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన బిట్స్ గురించి చర్చించుకుందాం. మొదటి ప్రశ్న, యోగా అను పదం సంస్కృత పదమైన యూజ్ అను పదం నుంచి గ్రహించబడింది. యూజ్ అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 1 కలయికకు, ఆప్షన్ 2 కనిపించుటకు, ఆప్షన్ 3 అనుభూతికి, ఆప్షన్ 4 జీవించుటకు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 కలయికకు. ఒకసారి ఆన్సర్ గురించి చూద్దాం. యూజ్ అనే సంస్కృత పదం నుంచి యోగా అనే పదం ఉద్భవించింది. ఈ యూజ్ అనే పదానికి అర్థం కలయిక లేదా సమైక్య అని అర్థం. శరీరంలోని ఆత్మ అనబడే అదృశ్యమాన జ్యోతిని ప్రవలింపజేసి ఆకాశంలో దృశ్యమాన పరమాత్మ అయిన మాత్రనితో సమానత్వాన్ని పొందేటట్లు చేసి మాతృని కలిసిపోయేటట్లు చేయడం, అంటే సూర్య సమాన శక్తిని సాధించేటట్లు చేయడం. ఇట్టి శక్తి సాధించుకోనగలిగితే ఈ జీవితంలో ఇక బాధ అనేదే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, యోగా అను పదము ఈ భాష నుండి గ్రహించబడింది. ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 ఇంగ్లీష్, ఆప్షన్ 3 చైనీస్, ఆప్షన్ 4 సంస్కృతం. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 సంస్కృతం. యోగా అను పదము యూజ్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యోగాలో ఉండునవి. ఆప్షన్ 1 ఆసనాలు, ప్రాణాయామం మరియు ఇతర యోగిక్ వ్యాయామాలు. ఆప్షన్ 2 ఆసనాలు, ప్రాణాయామం. ఆప్షన్ 3 ఆసనాలు. ఆప్షన్ 4 మెడిటేషన్. ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 ఆసనాలు, ప్రాణాయామం మరియు ఇతర యోగిక్ వ్యాయామాలు. అంటే యోగాలో ఏమేమి ఉంటామంటే ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటాయి, ఇతర యోగి ఎక్సర్సైజ్ అంటే క్రియాలు అనేక రకాలుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక మరియు మానసిక శుద్ధికి చేరుకోవడానికి సహాయపడే యోగా. ఆప్షన్ 1 హఠయోగ, ఆప్షన్ 2 జ్ఞానయోగ, ఆప్షన్ 3 రాజయోగ, ఆప్షన్ 4 భక్తి యోగ. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 హఠయోగ. ఒకసారి ఆన్సర్ గురించి చూద్దాం. హఠయోగ అంటే ఏమిటంటే శరీరాన్ని, మనసును పరిశుభ్రం చేసి మనలో ఉండే అన్ని మలినాలను దూరం చేసి మనం పటిష్టంగా ఉండేటట్లు చేయగల క్రమబద్ధ జీవన విధానమే హఠయోగ అని అంటారు. శరీరము, మనస్సు పరస్పర అనుబంధంతో పనిచేస్తూ ఉంటే ఆ వ్యక్తి తాను సాధించదలుచుకున్న దానిని తప్పకుండా సాధించేటట్లు చేయగలగడమే హఠయోగ. శరీరము, మనస్సు క్రమబద్ధం కాగలిగితే కేంద్రీకరణ పరిపూర్ణమై ప్రతి వ్యక్తి తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. తాను భగవంతునిలో అంతర్భాగమే అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. మనస్సు కేంద్రీకరణ ద్వారా శరీరం కూడా పటిష్టమై ఎన్నో కార్యక్రమాలు సాధించేటట్లుగా మనకు తోడ్పడుతుంది. అందువల్ల హఠయోగ అనేది చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ క్వశ్చన్, హఠ అనే సంస్కృత పదం నుండి హ మరియు ట అను రెండు చిన్న మాటలుగా అక్షరాలను విడదీయగా హ యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్ 1 మానసికంగా, ఆప్షన్ 2 సూర్యుడు, ఆప్షన్ 3 చంద్రుడు, ఆప్షన్ 4 శారీరకంగా. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సూర్యుడు. ఒకసారి ఆప్షన్స్ గురించి చూద్దాం. హఠయోగాలో 2 సంస్కృత పదాల నుంచి ఏర్పడింది. అవి ఏమిటంటే హ మరియు ఠ. హ అనగా సూర్యకాంతి మరియు ఠ అనగా చంద్రకాంతి అని అంటారు. ఈ 2 కాంతులు శక్తులను సమన్వయపరిస్తే మన శరీరంలో సంపూర్ణ సమతుల్యత ఏర్పడి సంపూర్ణ ఆరోగ్యం చేకూరడమే కాక శరీరము, మనస్సు చాలా పటిష్టంగా ఉంటాయని మన పూర్వీకుల గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. హఠయోగం ప్రవర్తి అంటే నేరుగా ప్రసరించుట, పరవర్తిత అంటే వెనక్కు తిరిగి ప్రసరించుట. ఈ కాంతుల శక్తుల సంయోగం
అని ప్రాచీన సంస్కృత గ్రంథాలలో మనకు చెప్పబడింది. ఈ హఠయోగ అనేది మన జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ యోగా వలన మనకు ఆరాధన, భక్తి మరియు మతపరమైన విలువలు లభిస్తాయి. ఆప్షన్స్: ఆప్షన్ 1 కర్మయోగ, ఆప్షన్ 2 జ్ఞానయోగ, ఆప్షన్ 3 భక్తి యోగ, ఆప్షన్ 4 రాజయోగ. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 భక్తి యోగ. భక్తి యోగ వల్ల మనకు ఆరాధన, భక్తి, మతపరమైన విలువలు అంటే ప్రతిరోజు గుడికోవడం అనేక విలువలు మనకు లభించడం జరుగుతుంది. ఒకసారి ఆప్షన్స్ గురించి చూద్దాం. భక్తి యోగ. భక్తి యోగ అంటే ఉద్వేగమును ప్రార్థన ద్వారా లేదా పూజల ద్వారా మనల్ని మనం భగవంతునికి పూర్తిగా సమర్పించుకోవడమే భక్తి యోగమని అంటారు. ఈ భక్తి యోగ ద్వారా తనని తాను భగవంతునిగా, భగవంతుడే తననుగా భావించడం జరుగుతుంది. ఈ భక్తి యోగ ద్వారా మన యొక్క ముక్తి అనేది పొందడం జరుగుతుంది. ఈ భక్తి యోగ ద్వారా మనలో సహనము, వేరే వాళ్ళని చాలా మంచి దృష్టితో చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటెన్స్ డివోషన్ యోగాని ఏమందురు? ఆప్షన్స్: ఆప్షన్ 1 కర్మయోగ, ఆప్షన్ 2 మంత్రయోగ, ఆప్షన్ 3 భక్తి యోగ, ఆప్షన్ 4 రాజయోగ. ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 భక్తి యోగ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ యోగా ద్వారా సరి అయిన శాస్త్రీయ జ్ఞానము లభిస్తుంది. ఆప్షన్స్: ఆప్షన్ 1 హఠయోగ, ఆప్షన్ 2 కర్మయోగ, ఆప్షన్ 3 జ్ఞానయోగ, ఆప్షన్ 4 రాజయోగ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 జ్ఞానయోగ. ఒకసారి ఆప్షన్స్ గురించి చూద్దాం. జ్ఞానయోగ. ఈ సృష్టి అంతా ఆత్మస్వరూపమేనని తమ విజ్ఞానం ద్వారా, వివేచన లేదా మేధాశక్తి ద్వారా నిజమైన దానిని తెలుసుకోవడాన్ని జ్ఞానయోగమని అంటాము. ఈ జ్ఞానయోగం చేరుకోవడం చాలా కష్టమైన మార్గము. ఇందులో నిజమైన జ్ఞానం అంటే ఏమిటి, ఏ విధంగా జ్ఞానాన్ని పొందవచ్చు, అనేక విధాలుగా ఈ జ్ఞానయోగాలో మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఆసనం ప్రధానంగా శరీర భాగాలన్నిటినీ సాగదీయుటకు నిర్దేశించబడినది. ఆప్షన్స్: ఆప్షన్ 1 తడాసనం, ఆప్షన్ 2 కోణాసనం, ఆప్షన్ 3 త్రికోణాసనం, ఆప్షన్ 4 చక్రాసనం. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 తడాసనం అనేది మన శరీర భాగాలన్నిటినీ సాగదీయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శివుడు, ఇంద్రుడు మరియు శుక్రుల పేర్ల మీద ఉన్న ఆసనాలు ఏమిటి? ఆప్షన్: ఆప్షన్ 1 ధనురాసనం, ఆప్షన్ 2 శలభాసనం, ఆప్షన్ 3 చక్రాసనము, ఆప్షన్ 4 హలాసనము. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శలభాసనము. నెక్స్ట్ క్వశ్చన్, జవ, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధులకు అనుకూలమైన ఆసనము ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 పద్మాసనము, ఆప్షన్ 2 వజ్రాసనము, ఆప్షన్ 3 సర్వాంగాసనము, ఆప్షన్ 4 ధనురాసనము. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 పద్మాసనము. పద్మాసనంలో ప్రాణాయామము, ధారణ, ధ్యాన, జవ, అలాగే ప్రతి ఒక్క ప్రాణాయామంలో కుంభకము, రేచకము, ప్రతి ఒక్క ఆసనం చేయడానికి పద్మాసనం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఏ యోగా చేయాలన్నా కూడా మొదటగా పద్మాసనం నుండే మనం ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘకాలిక వెన్నునొప్పికి ఇది మంచి ఆసనము. ఆప్షన్స్: ఆప్షన్ 1 ధనురాసనము, ఆప్షన్ 2 భుజంగాసనము, ఆప్షన్ 3 చక్రాసనము, ఆప్షన్ 4 హలాసనము.
ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 భుజంగాసనము. దీర్ఘకాలిక వెన్నునొప్పికి భుజంగాసనము మరియు వజ్రాసనం అనేవి చాలా వెన్నునొప్పిని నివారించడానికి ఎక్కువ మొత్తంలో ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పడగ విప్పిన పాము ఆకారంలో ఉండు ఆసనం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 శలభాసనం, ఆప్షన్ 2 హలాసనం, ఆప్షన్ 3 చక్రాసనం, ఆప్షన్ 4 భుజంగాసనం. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 భుజంగాసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆసనాల ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులను మరియు దగ్గు నుండి స్వాంతన పొందవచ్చు? ఆప్షన్స్: ఆప్షన్ 1 మత్స్యాసనము మరియు శలభాసనము, సెకండ్ ఆప్షన్ 2 పద్మాసనము మరియు కుకుటాసనము, ఆప్షన్ 3 వజ్రాసనము మరియు పద్మాసనము, ఆప్షన్ 4 హలాసనము మరియు ధనురాసనము. ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 మత్స్యాసనము మరియు శలభాసనము. ఈ 2 ఆసనాల ద్వారా ఊపిరితిత్తులను క్లీన్గా చేసుకోవచ్చు మరియు దగ్గు నుంచి కూడా తక్కువ చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు ఎప్పుడైతే క్లీన్ చేస్తామో దగ్గు అనేది మనకు దగ్గుకు సంబంధించిన వ్యాధులు అనేవి రాకపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, థైరాయిడ్ గ్రంథి పనితీరు పెంచుటలో తోడ్పడు ఆసనము ఏది? ఆప్షన్స్: ఆప్షన్ 1 శలభాసనము, ఆప్షన్ 2 హలాసనము, ఆప్షన్ 3 సర్వాంగాసనము, ఆప్షన్ 4 భుజంగాసనము. ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 సర్వాంగాసనము. థైరాయిడ్ గ్రంథి పనితీరు పెంచుటకు సర్వాంగాసనం అనేది ఉపయోగపడడం జరుగుతుంది. వచ్చే వీడియోలో యోగాకు సంబంధించిన బిట్స్ మరికొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. నేను పెట్టే ప్రతి బిట్టు ప్రీవియస్ బిట్ లేదా చాలా ముఖ్యమైన బిట్టు మాత్రమే ఉంటుంది. ఇది మీకు ఎంతో కొంత ఉపయోగపడితే చాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.